ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వదినమ్మ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ను పెన్ను బహుకరించారు సురేఖ. తెలుగు ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తావని ఆశిస్తూ పవన్కు పెన్నును గిఫ్ట్గా ఇచ్చారు వదిన, అన్నయ్య. ఈ పెన్నుతో పవన్ చిరంజీవి దంపతులతో ఫోటో దిగారు. రైట్, కత్తి కంటే కలం గొప్పది అంటారు. అందుకనేమో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పవన్ కళ్యాణ్కు పెన్నును బహుకరించారు ఆయన వదినమ్మ సురేఖ. తెలుగు ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తావని ఆశిస్తున్నాను. పవన్కు పెన్నును గిఫ్ట్గా ఇచ్చారు వదిన, అన్నయ్య కూడా. పెన్నుతో పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులతో ఫోటో దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. ముఖ్యం మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం అపూర్వమైనటువంటి గిఫ్ట్ వదినమ్మ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, చాలా సార్లు పవన్ కళ్యాణ్ నాకు కన్న తల్లి లాంటిది వదినమ్మ ఏదైతే నేను చేసేటటువంటి అల్లరినంతా కూడా గతంలో బరాయించింది. ఆమె దయవల్లే నేను చాలా సంతోషంగా ఉండగలిగాను. చాలా పెద్ద కొడుకు లాంటి వాడిని అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అదే సందర్భంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా చిరంజీవి కూడా ఈ మధ్య కాలం ప్రమాణ స్వీకారం రోజున కూడా జరిగినటువంటి సంఘటన. ముఖ్యంగా నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ని చేపట్టుకు తీసుకెళ్తూ అన్నదమ్ములిద్దరిని కూడా, అంటే మెగాస్టార్ చిరంజీవిని, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా చేతులు పైకెత్తి ప్రజలకు అబాదం చేయించిన క్రమంలో ఆ సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన బుగ్గల్ని తరుముతూ ఆప్యాయంగా తమ్ముడిని పలకరించిన శుద్ధిమెత్తగా వచ్చినటువంటి పరిస్థితి ఏదైతుందో అది అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా ఆనందోత్సాహాల్లో నింపినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ ఏదైతే అటు జన సైనికులు కాబట్టి మెగా ఫ్యామిలీ అభిమానులు కావచ్చు. మరో సంఘటన ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి వదినమ్మ పెన్నుని గిఫ్ట్ గా ఇవ్వడం అనేది మరుపురాని సంఘటనగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే వదినమ్మ పెన్ను గిఫ్ట్ ఇవ్వడంతో ఆ పెన్నుని చూసి ఏదైతే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ గా ఆయన భావించడం, అదేవిధంగా అన్న వదిన ఇరువురి పేరు కూడా దాని మీద రాయడం, అదేవిధంగా మొత్తం మీద ఆ సంఘటనకు సంబంధించి ఒక చిన్న వీడియో ఒకటి చిత్రీకరించడం, వదినమ్మని కన్న తల్లిలాగా ఆలింగనం చేసుకుని ఆ ప్రేమానురాగాల్ని ఆమె దగ్గర నుంచి ఆయన పొందినటువంటి పరిస్థితి. ఆ యొక్క సమయంలోనే చిరంజీవి కూడా ఆ వీడియోలో ఎంటర్ అవడం, ఆ వీడియోలో ఎంటర్ అయిన పరిస్థితుల్లో ఆ పవన్ కళ్యాణ్ చిరంజీవి కూడా చాలా సంతోషంగా ఏదైతే ఆ సురేఖమ్మ తోటి కలిసి ముగ్గురు కూడా వీడియో ఏదైతే ఉందో ప్రజలందరినీ కూడా ఆమాంతం కూడా ఆకర్షిస్తూ మెగా ఫ్యామిలీకి గుర్తుండిపోయేటటువంటి తీపి బహుమతిగా ఈ యొక్క వీడియో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన జేబులో ఉన్నటువంటి మరొక పెన్ను కూడా చూపించడం, అంటే అది ఎవరనేది గిఫ్ట్ ఇచ్చింది మనకి ఐడియా లేదు కాబట్టి రెండు పెన్నులు కూడా ఆయన చాలా సంతోషంగా పెట్టుకోవడం, ఆ పెన్నుని ఆప్యాయతగా ప్రతి ఒక్క కోణాన్ని కూడా ఆయన పరిశీలించినటువంటి తీరైతే ఉందో అది అందరినీ కూడా అంతర్ముగ్ధులు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం వదినమ్మ సురేఖ ఇచ్చినటువంటి, అంటే వదిన అమ్మ, ఆమె అమ్మ లాంటి తల్లి లాంటిది కాబట్టి ఆమె ఇచ్చినటువంటి బహుమతిని మాత్రం ఆయన చాలా ఆప్యాయంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ కింద చిరంజీవి కూడా మంచి ట్వీట్ కూడా చేయడం కూడా జరిగింది. కళ్యాణ్ బాబుకి వదినమ్మ బహుమతి అంటూ కూడా ఆయన ట్విట్టర్ ద్వారా కూడా ట్వీట్ చేయడం జరిగింది.
కాబట్టి ఈ యొక్క సన్నివేశం అంతా కూడా జన సైనికులు కావచ్చు, మెగా ఫ్యామిలీ అభిమానులు కావచ్చు, మర్చిపోలాంటి గిఫ్ట్ గా మాత్రం ఉన్నటువంటి పరిస్థితి మూర్తి. థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.